బారు ఇలా వెడల్పు అనేది 1.5కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడవు అనేది మనం పెట్టుకోవాలి. ఈ లైన్ దగ్గర నుంచి ఈ పట్టి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ లైన్ దగ్గర నుంచి ఇప్పుడు మనకి 20 అంగుళాలు అయితే వచ్చింది కదా, ఈ 20 అంగుళాలకి ఇక్కడికి పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనం ఆది షర్ట్ ప్రకారమే కట్ చేసినప్పుడు ఆది షర్ట్ ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు తీసుకుంటే సరిపోతుంది. మనకి ఇలా అయితే మార్కింగ్ అనేది ఒక బాక్స్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు వెడల్పు చూసుకోవాలి. ఈ వెడల్పు ఎలా చూసుకోవాలి అంటే ఇక్కడ మనకు ఇక్కడ చంక దగ్గర చూసుకుంటే సరిపోతుంది, లేదా కింద అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా ఇలా ఈ చివరి నుంచి ఇలా పట్టుకొని చూసుకోవాలి. 7.5 అయితే ఇది చంక మార్కింగ్ దగ్గరికి వచ్చింది కదా, ఒక 1.5 ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకుంటాము. 8 అంగుళాలు అనమాట. 8 అంగుళాలు అయితే ఇప్పుడు వెడల్పు అనేది తీసుకుంటున్నాను. మనం ఇక్కడ ఫోల్డింగ్ కోసం కాజా పట్టి ఫోల్డింగ్ కోసం లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. 8 అంగుళాలకి మనకు వెడల్పు వచ్చేసింది, పొడవు కూడా వచ్చేసింది. ఈ 2 మార్కింగ్లు మనకు ఫ్రంట్ పార్ట్ వరకు అయితే ఫస్ట్ తీసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ ఆధారంగా బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుంటాము. ఇప్పుడు చంక రౌండ్ తీసుకోవాలి. ఈ షోల్డర్ తీసుకోవాలి. ఈ షోల్డర్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. నెక్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు 2.5 అయితే తీసుకుంటున్నాను. నెక్ వెడల్పు ఇక్కడ లైన్ ఉంది కదా, ఈ లైన్ మీద నుంచి 2.5 అయితే తీసుకుంటున్నాను. అదే 2.5 వెడల్పు కూడా తీసుకుంటున్నాను. ఇట్లా ఒక బాక్స్ లాగా చేసుకోవాలి. ఈ బాక్స్ దగ్గర ఇలా రౌండ్ అయితే గీసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ నెక్ అయితే సరిపోతుంది పిల్లలకు. ఇప్పుడు మనం ఈ షోల్డర్ అనేది ఎంత ఉంది అనేది చూసుకుందాము. ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకు కూడా పెట్టేసుకుంటున్నాను. ఇలా ఇదిగో 5.5 అయితే 5.5 అయితే వచ్చింది. 5.5కి ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా 5 వచ్చింది. 5 అంగుళాలు. ఈ 5 అంగుళాలకు మార్కింగ్ అయితే పెడుతున్నాను. ఈ విధంగా మనకు షోల్డర్ 4 అంగుళాలు అయితే వచ్చింది. 5 అంగుళాలు వచ్చింది అయితే కదా. 5 అంగుళాలకి అయితే ఇక్కడ మార్కింగ్ చేశాను. ఇప్పుడు మనం ఇలా క్రాస్